హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సమస్యలు సంతోష్ మిట్టపల్లి, రైట్ సార్? చెప్పండి, ఎవరు? నేను హరీష్ మాట్లాడుతున్నాను సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్ బ్యాంక్ నుంచి. కాల్ రికార్డింగ్ లో ఉంటుంది, కాల్ టికెట్ సార్ ఆర్టీపీ మెన్షన్ చేయండి. నేను ప్రీవియస్ గా మీతో మాట్లాడాను. దాని గురించి చెప్తున్నాను. ఈ మంత్ కాదు, నేను చెప్పాను కదా మెడికల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతా. నేను ఏదున్నా నెక్స్ట్ మంత్ నేను చేయగలుగుతాను. ఈ మంత్ అయితే నాట్ పాసిబుల్ అండి. మెడికల్ ప్రాబ్లం అని మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను దీని గురించి. అయితే నేను ఏమంటున్నా అంటే మీకు ఈ మంత్ అయితే కుదరదండి, నెక్స్ట్ మంత్ ఏది ఉన్నా కానీ. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఆర్టీపీ మెన్షన్ చేయండి, ఫీజ్ టు పే. ఓకే? అవును సార్, నాకు అర్థమవుతుంది, నీకు అప్డేట్ చేస్తాను సార్. బట్ చూడండి సార్, ఆల్మోస్ట్ మీరు పేమెంట్ సార్ ఇది మనం ఎంత మాట్లాడినా కానీ మీరు కన్విన్స్ చేయలేరు అన్ని యూజ్. ఎందుకంటే ఫండ్ తో పని, ఇది డబ్బులతోనే పని. యాక్చువల్లీ నాకు ఈఎంఐస్ కూడా ఉన్నాయి, అది ఆటో డెబిట్ అయిపోతాయి. అవి నాకు శాలరీ ఇట్లా వాడనే అది ఆడ స్ట్రైక్ అయిపోతుంది అలా. అది నేను లేకుంటే మీరు కనీసం మినిమం అయినా చేసి నేను కొంచెం ఇది చేస్తున్నా కానీ పరిస్థితులు బాగాలేదు. ఓకేనా? మాక్సిమం ట్రై చేస్తా. ఒకవేళ అయితే ఈ మంత్ లోపు ఏమైనా ట్రై చేస్తాను, లేకుంటే నెక్స్ట్ మంత్ అయితే చూద్దాం. ఓకేనా? షూర్ అండి. ఇప్పుడు మీకన్నా ఎక్కువ ప్రెషర్ నాకు ఉంటుందండి, లోన్ నా మీద ఉంది కాబట్టి. ఓకేనా? క్రెడిట్ ఏముందండి, ఇవ్వాలి లేకుంటే రేపు వస్తుంది, కానీ నాకు ఉన్న ప్రాబ్లం అయితే రాదు కదా అండి మళ్ళీ. మరి ఏం లేదు, షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Very good afternoon, sir. Good afternoon. Am I speaking with Ms. Tosh? Yes, ma'am. Can you speak Telugu, madam? Sir, you are comfortable in Telugu? Yes, ma'am. Telugu or Hindi? हिंदी में कंफर्टेबल है आप? हाँ जी, बताइए. जी, संतोष जी से बात कर रही हूँ मैं, राइट? हाँ जी. जी संतोष जी नमस्ते, मैं संगीता बात कर रही हूँ बिहाफ ऑफ आपके लेंडिंग पार्टनर यस बैंक की तरफ से. जी. ये कॉल क्वालिटी एंड ट्रेनिंग पर्पज के लिए रिकॉर्ड हो रही है. जी. सर, आपके साथ मल्टीपल टाइम हमारी तरफ से बात हुई है एंड आपने सेम चीज बोला है कि आपके पास अभी फंड नहीं है, आप अरेंज कर रहे हैं, राइट? जी. जी, तो सर एटलीस्ट आप कोशिश कीजिए ना आज का समय लेके कल तक आपका पेमेंट हो जाए करके, क्योंकि ऑलरेडी आपने बोला है कि ड्यू टू मेडिकल इशू आप 31st करने वाले हैं, राइट? मैडम, तो यहाँ पे क्या सुनो ना, मेरे तरफ से तो कोशिश तो जारी है, लेकिन मेरे पास फंड आएगा तो मैं मैडम जरूर कर दूंगा ना. जी सर, मैं क्यों आपको बार बार बोल रही हूँ, देखिए आपने अपडेट करवाया है बट यहाँ पे मल्टीपल कॉल आने की चांसेस यहाँ पे रहती है क्योंकि सिस्टम है संतोष जी. ठीक है, तो इसीलिए मैं बोल रही हूँ. मेडिकल इशू किसका हुआ है सर आपके फैमिली में? हाँ जी, मेरे पेरेंट्स है, मेरी मदर है, हेल्थ ठीक नहीं है, तो अभी भी हॉस्पिटलाइज है. तो उसमें प्राइवेट हॉस्पिटल है ना, उसमें थोड़ा खर्चा ज्यादा हो रहा है, उसकी वजह से दिक्कत हो रहा है मैडम. ओके. आई टोटली अप्रिशिएट सर, इसी सिचुएशन में आप अपने कॉल उठा रहे हैं, अपडेट कर रहे हैं. लेकिन आप ये बोलते हो भाई आप ये हॉस्पिटल में है फिर भी आप पेमेंट करो, मैडम ये तो नाइंसाफी है. सर देखिए, हमारे तरफ से रिमाइंडर कॉल आपको बार बार क्यों जा रहे हैं मैडम? देखो, फिर भी मैं आपको रिस्पॉन्स दे रहा हूँ, आप ना 5 मिनट में 10 कॉल कीजिए, मैं कोई दिक्कत नहीं है कॉल से. देखो, अब वो मेरे पे डिपेंड करता है कि कॉल रिस्पॉन्स करूँ या नहीं करूँ. देखो, आपको भी जानकारी हो. एग्जैक्टली संतोष जी, मैं जेन्युइन पर्सन हूँ करके ना मैडम आपका कॉल रिस्पॉन्स कर रहा हूँ. एग्जैक्टली संतोष जी, मैं समझ पा रही हूँ एंड आई एम सो सॉरी फॉर इनकन्वीनियंस. आप एक काम करो ना, इसको ना आप मंथ एंड तक आरटीपी मेंशन कर दो, रिफ्यूज टू पे ड्यू टू मेडिकल प्रॉब्लम. ठीक है ना, कोई दिक्कत नहीं है. मैं इसको मैं बाद में ना इसको क्या करूँगा,
करा दूंगा, कोई दिक्कत नहीं। बट संतोष जी प्रॉब्लम ये है कि हमारी तरफ से कॉल बिल्कुल स्टॉप तो नहीं हो कॉल मत सकती है, स्टॉप राइट? कीजिए मैडम जी, मैं चाहता हूँ कि आप मुझे कॉल करें, मुझे याद करते रहे और मुझे याद दिलाते रहे कि आपका मैं डी हूँ, कोई दिक्कत नहीं है। ठीक है सर, हमारी तरफ से अपडेट किया जाएगा एंड आई एम सो सॉरी फॉर इनकन्वीनियंस कि इसी मोमेंट में भी आपके पास बार बार कॉल आ रही है। वी विल ट्राई टू कोई बात मिनिमाइज। नहीं मैडम, देखो आप लोग का जॉब कर रहे हो, मैं मेरा काम कर रहा हूँ बस। ठीक है सर, होप आपका सिचुएशन पहले से सुधर जाए, क्योंकि देखिए रिमाइंडर कॉल क्यों जा रही है, आप बहुत साल से जुड़े हुए हैं, राइट? ऑन टाइम पे करने वाले कस्टमर है। बात बोलता हूँ मैडम, जो आप बोले ना, बहुत टाइम से मैं जुड़ा हूँ, वो टाइम मेरा सही था, आज का टाइम मेरा थोड़ा ठीक नहीं चल रहा है, तो मेरा जो क्या बोलते हैं ना, जो शनिदेव वाईफाई की तरह मेरा गोल घूम रहा है वो आज के डेट में, ठीक है ना? वो चले जाएगा, उसको थोड़ा वक्त लगेगा, जब तक आप एक काम करो, आरटीपी मेंशन करता हूँ, ठीक है ना? ठीक है सर, हमारी तरफ से मेंशन किया जा रहा है, ठीक है? थैंक यू मैम, बहुत अच्छा लगा आपसे बात करके। आपका शुभ नाम? जी मेरा नाम संगीता है सर। जी संगीता जी, चलो फिर। हाँ जी थैंक यू సో మచ్ సార్। ఓకే దెన్ బాయ్। హలో సార్, నాగార్జున గారు. ఎవరు మేడం? ఇది క్రెడిట్ సైజర్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. క్రెడిట్ సార్ చెప్పండి మేడం. ఇది పేమెంట్ ఎప్పుడు అవుతుందండి? మేడం నెక్స్ట్ మంత్ మేడం. సార్ ఈ మంత్ చేస్తా అన్నారు కదా మేడం? ఈ మంత్ అవును కరెక్ట్, ఈ మంత్ ఫండ్ రాని కష్టం మేడం, ఈ మంత్ కాదు. 1 EMI అయినా చేయండి సార్. నాట్ పాసిబుల్ మేడం, కాదు. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ వరకు అయితే చేపించేస్తాను మేడం. కాదండి, ఆల్రెడీ 3 EMIs పెండింగ్ ఉన్నాయి. అదే మేడం, జస్ట్ 1 EMI మీకు. మీరు అన్నది జస్ట్ ఈ 1 EMI ఈ మంత్ కాదు మేడం. నాతోనే అయితే మేడం నేను చేపించేస్తుండే, మీ కాల్ గురించి ఎదురు చూడకపోతుండే. సార్ అవ్వదు అంటే కుదరదు కదా సార్, అరేంజ్ చేసుకోవాలి అంటే మేము వెయిట్ చేయలేం కదా. ఇది తప్పదు మేడం, ఇంకా వెయిట్ చేయాల్సిందే. మీరు ఏం వెయిట్ చేయాలి చెప్పండి సార్. మరి ఏం అవును, ఆల్రెడీ 3 months వెయిట్ చేస్తాము. మళ్ళీ చెప్పండి నాకు. ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? మా ఇంట్లో. అందరు ఇంట్లోనే ఉంటారు సార్. ఎక్కడ లొకేషన్? అంటే మీకు ఏ లొకేషన్ కావాలి చెప్పండి, ఒక పని చేయండి, మీరు లొకేషన్ నాకు పెట్టండి, నేనే వస్తాను, మాట్లాడదాం. ఇక్కడ ఏజెన్సీ ఎక్కడ మీది? బ్రాంచ్ కి రండి సార్ ఈరోజు. బ్రాంచ్ కదా, ఏజెన్సీ చెప్పండి. థర్డ్ పార్టీ కదా మీరు? మీరు థర్డ్ పార్టీ కదా? బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, బ్యాంక్ కి రండి అంటున్నా. అంతేనా? మీ ఎంప్లాయిడ్ చెప్పండి, మీ ఎంప్లాయిడ్ చెప్పండి మేడం. డిఆర్ఎస్ సర్టిఫైడ్? అదే సార్, బ్యాంక్ కి రండి, మీకు ఎంప్లాయిడ్ ఏంటి అన్ని చూపిస్తాము ప్రూఫ్. డిఆర్ఎస్ సర్టిఫైడా కాదా? హలో హలో హలో, ఒక్కసారి అమ్మాయికి కాల్ చేయండి. చెప్పండి సార్. అమ్మాయికి ఇవ్వండి మీరు. హలో, అమ్మాయికి ఇవ్వండి అంటున్నా. సార్ చెప్పండి సార్. అమ్మాయికి ఇస్తారా, కాల్ డిస్కనెక్ట్ చేయమంటారా? రెండే ఆప్షన్ మీ దగ్గర, మాట్లాడాలన్నా డిస్కనెక్ట్ చేయాలన్నా. హలో సార్, పేమెంట్ కావాలి సార్ 1 EMI అయినా. ఈ మంత్ కాదని చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ చేయించేస్తాను అని చెప్పాను. మీరు ఒక పని చేయండి, ఈ మంత్ ఆర్టీపీ మెన్షన్ చేయండి, నెక్స్ట్ మంత్ చేయించేస్తాను సెకండ్ వీక్ లో. మీరు కుదరదు కాదు అంటే మేడం, ఒక నిమిషం, కాదు కుదరదు అంటే కుదరదు మేడం, తప్పదు అది. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి. ఓకేనా? అదే సార్, మేనేజర్ తో మాట్లాడుతున్నాను. మీ మేనేజర్ మాట్లాడినా మేడం పేమెంట్ అవుతుందా చెప్పండి? పైసలతోనే పని కదా ఇది. మేనేజర్ తో ఆల్రెడీ మాట్లాడారు, 2 days లో చేసేస్తా కూడా మీరు అయినా కూడా ఆర్టీపీ మెన్షన్ చేపిస్తా ఉన్నాడా? ఉంటే ఇవ్వండి, నేను మాట్లాడతా. ఇంకా రాలేదు సార్, నేను కాల్ చేపిస్తాము. టైం మెయింటైన్ చేయడే ఆఫీస్ కి, టైం మెయింటైన్ చేయడే మీ మేనేజర్, లేకుంటే ట్రాఫిక్ లైట్ స్టక్ అయిందా? ఏం పేరు మీ మేనేజర్ పేరు? ఏంది? ఏసేమా ఎవరు? ఏసేమా ఆర్సేమా ఎవరు? జిఎమా ఎవరు? అవన్నీ అనవసరము, మేము మాట్లాడిస్తామని చెప్పాము కదా. మేడం మీరు ఎవరితో మాట్లాడిస్తారు? కనీసం ఆయన పేరు చెప్పండి. మీ మేనేజర్ మాట్లాడొద్దు సార్. ఓకేనా? మేము పేమెంట్ గురించి అడుగుతున్నాము, పేమెంట్ గురించి మాట్లాడండి మీరు. మరి నేను సింపుల్ గా చెప్పినా నెక్స్ట్ మంత్ చేపిస్తా అంటే ఏంది? కాదండి, మీకు ఎందుకు అంటున్నావని. ఏమెందుకు మేడం? మీరు నాకు కాల్ చేసి మీరు నా గురించి కాదు కుదరదు అంటే మళ్ళీ నేను ఎట్లా ఊరుకుంటా? నేను 3 months 6 months దాకా పేమెంట్ చేయాలి. ఇప్పుడు ఏంది చెప్పు? 1 year దాకా చేయను, ఏంది చెప్పు ఇప్పుడు నువ్వు? సార్ సరే, మేనేజర్ తో మాట్లాడుతున్నాను. ఏం పేరు మీ మేనేజర్ పేరు చెప్పు ముందు. పంజాగుట్ట అంట, ఆఫీస్ అంట, ఏదేదో మాట్లాడుతున్నావు, ఫ్రాడ్ నంబర్ లైన్ కాల్ చేసి.
మీకు ఇంకా